రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సలార్, కల్కి 2898 AD సినిమాలతో సంచలన విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలతో రాబోయే 2 ఏళ్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన పోస్టర్ గ్లింప్స్ తో అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉంటుందనే నమ్మకం కలుగుతుంది. ఒకవైపు రాజాసాబ్ సినిమా చేస్తూనే మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను మొదలుపెట్టాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఫౌజీ రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల 2 వారాల షెడ్యూల్ ను దర్శకుడు హను రాఘవపూడి నిర్వహించాడు. తదుపరి షెడ్యూల్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. ఫౌజీ సినిమాలో ప్రభాస్ కు జోడీగా సోషల్ మీడియా స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న ఇమాన్విని ఎంపిక చేయడం జరిగింది. పూజా కార్యక్రమాల్లో ప్రభాస్ తో కలిసి ఇమాన్వి పాల్గొనడం అందరూ చూశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫౌజీ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర ఉందట. ఆ పాత్రను మృణాల్ ఠాగూర్ పోషించబోతుందనే వార్తలు వస్తున్నాయి. హను రాఘవపూడి గత చిత్రం సీతారామంతో మృణాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆయన అడిగిన వెంటనే ఫౌజీ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకు సైతం ఓకే అని చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా మృణాల్ ఠాగూర్ నటించగా కీలక పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన కనిపించిన విషయం తెలిసిందే. సాధారణంగా ఇద్దరు హీరోయిన్స్ తో హను రాఘవపూడి సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తాడు అనే టాక్ ఉంది. అందుకే ఈ సినిమాలోనూ ప్రభాస్ కి ఇద్దరు హీరోయిన్స్ ను నటింపజేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఫౌజీకి సంబంధించి హీరో హీరోయిన్ వివరాలు తప్ప మరేవి అధికారికంగా బయటకు రాలేదు. టైటిల్ తో పాటు సెకండ్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ వార్తలపై దర్శకుడు హను రాఘవపూడి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. త్వరలోనే అన్ని విషయాలపై స్పష్టత వస్తుందేమో చూడాలి. ప్రభాస్ ను ఆర్మీ ఆఫీసర్ గా హను రాఘవపూడి చూపించబోతున్నాడట. తన గత చిత్రం సీతారామంలోనూ దర్శకుడు హను హీరో దుల్కర్ సల్మాన్ ను ఆర్మీ జవాన్ పాత్రలో చూపించిన విషయం తెలిసిందే. ఫౌజీ సినిమాలో సుభాష్ చంద్రబోస్ రిఫరెన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ సలార్ 2, కల్కి 2 సినిమాలకు సిద్ధం అవుతున్నాడు. వచ్చే ఏడాదిలో సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను చేసేందుకు ప్రభాస్ డేట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ప్రభాస్ నటిస్తున్న 5 సినిమాలు ప్రేక్షకుల అంచనాలను పెంచుతూ ఉన్నాయి.